మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. హనుమద్వైభవం. హనుమంతుడు జితేంద్రియుడు, ప్రజ్ఞావంతులలో ప్రముఖుడు. ఆ వాయుసుతునకు సీతాన్వేషణ కార్యమే ఏకైక లక్ష్యం. ఒక స్త్రీని స్త్రీల మధ్యలోనే వెతకాలి కదా, అదిను అర్ధరాత్రి వేళ. రావణుని ఏకాంత మందిరాన అతని కాంతల మధ్య మారుతి సీతాదేవిని వెతకడం ఆరంభించాడు. అప్పుడు అచ్చట యువతీమణులెల్లరూ నిద్రలో మునిగున్నారు. అర్ధరాత్రమున శయన మందిరమున నిండు జవ్వనులు ప్రియునితో తమ ముద్దు మురిపాలు ముగించుకున్న పిమ్మట ఏ స్థితిలో ఉంటారో చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఆ ప్రదేశంలో ఈ దృశ్యముల మధ్య మారుతి సీతాదేవి కొరకు వెతుగను. నిశ్చల బుద్ధితో సాగిన ఈ అన్వేషణం ఆయన జితేంద్రియత్వానికి పరమ నిదర్శనం. ఎంతగా ఎన్ని ప్రదేశాల్లో గాలించాడు, సీతాదేవి జాడ మాత్రం తెలియలేదు. సమయస్ఫూర్తితో హనుమంతుడు ఈ శ్లోకాన్ని ఆలపించాడు. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః అని శరణాగతి గావించాడు. వెంటనే అశోకవనాన ప్రవేశించాడు. సీతామాతను దర్శించాడు. మారుతి సీతాదేవిని దర్శించిన పిమ్మట పెక్కు ఉపాయాలను బట్టి ఈమె సీతాదేవి అని నిర్ధారణ చేసుకున్నాడు. రావణాసురుడు వచ్చి సీతను హెచ్చరించుట, ఆమె అతన్ని తృణీకరించుట కూడా ఆయన గమనించాడు. రాక్షస స్త్రీలు సీతను భయపెడుతున్నారు. త్రిజట స్వప్న వృత్తాంతాన్ని కూడా ఆయన గ్రహించాడు. సమయస్ఫూర్తితో రామ ఉదంతాన్ని కీర్తించి రాముని బంటగా సీతామాతకు విశ్వాసపాత్రుడై ఆమెకు రాముడిచ్చినటువంటి అంగుళికాన్ని సమర్పించాడు. క్రమంగా అశోకవనాన్ని ధ్వంసమునర్చి రావణ బలాన్ని రూపుమాపాడు. బ్రహ్మాస్త్రానికి కట్టుబడ్డాడు. రావణ సభకు చేరి ఆ రాక్షస రాజుకి హితవు పలికాడు. తన బాలానికి వారు నిప్పు అంటిస్తే దాంతో లంకను దహనమనర్చాడు. సీతమ్మను దర్శించిన తర్వాత రామునికి ఆనవాలుగా ఆమె నుండి శిరోభూషణాన్ని గ్రహించాడు. సముద్రాన్ని దాటి అంగదాదులతో కూడి రాముని చేరి ఆయనకు సీతాదేవి క్షేమ వార్తలను వినిపించి అందరి మన్ననలను పొందినటువంటి మహానుభావుడే హనుమంతుడు. ఆయా ఘట్టముల యందు హనుమంతుల వారు ప్రదర్శించినటువంటి సమయస్ఫూర్తి, సమరోత్సాహము సర్వదా శ్లాఘనీయములు. సీతాన్వేషణ కార్యక్రమాన్ని సాధించుకుని వచ్చిన హనుమంతుడు శ్రీరాముడు ఉత్తమ పురుషునిగా ఇట్లా ప్రశంసించాడు. హనుమంతునితో సమానమైనటువంటి తేజోబల సంపన్నుడు ఎవ్వడూ లేడు. అతడు సముద్రాన్ని లంఘించుట మొదల కార్యముల ద్వారా తన నిరుపమాన పరాక్రమాన్ని ప్రకటించాడు. మహావీరుడైనటువంటి సుగ్రీవునికి నిజమైన సేవకునిగా ప్రభు కార్యాన్ని సఫలమనర్చాడు. ప్రభువు తనకెంతటి దుష్కర కార్యాన్ని అప్పగించినా దానిని తన బలాపరాక్రమములచే సాధించుటే కాకుండా దానికి భంగం కలగకుండా తదను రూపాలైనటువంటి ఇతర కార్యక్రమాలను కూడా నెరవేర్చినటువంటి భృత్యులలో అత్యుత్తముడు హనుమంతుడు. యో వీర్య బల సంపన్నోన సమస్యాత్ హనుమతః భృత్యకార్యం హనుమత సుగ్రీవస్య కృతం మహత్ స్వయం విధాయ స్వబలం సదృశం విక్రమస్య చ యో హి భృత్యో నియుక్తః సన్ భర్త్రా కర్మణి దుష్కరే కుర్యాత్ తదనురాగేణ తమాహుః పురుషోత్తమం. అనంతరం శ్రీరాముడు పులకిత గాత్రుడై తాను అప్పగించినటువంటి కార్యాన్ని సఫలమనర్చి పవిత్రాత్ముడై వచ్చినటువంటి హనుమంతుని తన హృదయానికి హత్తుకున్నాడు. పరమ పురుషుడైనటువంటి శ్రీరామచంద్రుని ఆలింగన భాగ్యానికి నోచుకున్న మారుతి
ఎంతయో ధన్యాత్ముడు. స్వస్తి.